ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల 27వ తేదీ సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఒక రోజు పాటు ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సును రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ జోన్ 3ని నిర్వహిస్తున్నాము. ఆ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 13 మంది వివిధ వైద్య రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ప్రసంగాలు ఉంటాయి. మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా ఎల్ఈడి స్క్రీన్ మీద దీన్ని వైద్య విజ్ఞానిక సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుండి దాదాపు 700 మంది వైద్యులు ప్రతినిధులుగా నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ గారు అధ్యక్షత వహిస్తారు. మన గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. గౌరవ అతిథులుగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి గారు, అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరి గారు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఐఎంఏ నాయకులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనబోతున్నారు. రాష్ట్ర స్థాయి గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పాల్గొన్నవారు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఐఎంఏ నాయకులు పాల్గొనబోతున్నారు. ఈ వైద్య వైజ్ఞానిక సదస్సుల యొక్క నిర్వహణ ప్రధాన ఉద్దేశం వైద్యుల యొక్క పరిజ్ఞానాన్ని, వైద్య విజ్ఞానాన్ని, ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న నిరంతర మార్పుల్ని వారికి తెలియజేయడం, కొత్తగా కనుక్కుంటున్నటువంటి పరికరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా వారి పరిజ్ఞానం మెరుగైనప్పుడు తప్పనిసరిగా ప్రజలకు కూడా మరింత మెరుగైనటువంటి, నాణ్యమైనటువంటి ఆధునిక వైద్యం అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ ఆశయంతోనే ఈ వైద్య సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వైద్యుడు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి మెడికల్ కౌన్సిల్లో తమ రిజిస్ట్రేషన్ ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెన్యువల్ చేసుకునే సమయంలో సంవత్సరానికి 6 పాయింట్ లాగా 5 సంవత్సరాలకి 30 పాయింట్లు, అంటే ఈ పాయింట్లు అనేది ఈ వైద్య వైజ్ఞానిక సదస్సులకు హాజరైనటువంటి వైద్యులకి ఏపీ మెడికల్ కౌన్సిల్ అందజేస్తుంది. ఈ పాయింట్లు అనేవి ఉంటేనే రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరుగుతుంది. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ చేసినటువంటి వైద్యులందరూ కూడా ఈ సదస్సుకు రిజిస్టర్ చేసుకుని హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా వారందరికీ కూడా